హాయ్ ఆల్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను ఒక పాస్తా రెసిపీ చేయబోతున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి. ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని అందులో పాస్తా వేసి అది బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. దాని తర్వాత అది సీవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా అదే బాయిల్డ్ వాటర్ కొంచెం తీసుకొని అందులో క్యాష్యూ బాదం కూడా కొంచెం తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ నేను తీసుకున్నాను ఇక్కడ. అవి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా ఒక 3 లార్జ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా ఇంట్లో అవే ఉన్నాయి కాబట్టి నేను వాటితో చేశాను. ఇది 3 సర్వింగ్కి పాస్తా సరిపోతుందండి. సో అంటే 3 పీపుల్కి సరిపడేటట్టు నేను 3 క్యాప్సికమ్ తీసుకున్నాను, కానీ 4 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ బాగా వస్తుంది. అండ్ సో క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని 2 కలిపి స్టిర్ ఫ్రై చేసుకోవాలి. పాస్తా రెసిపీస్ చాలా వెరైటీస్ ఉంటాయండి. లిటరల్గా చెప్పాలంటే ఐ లవ్ పాస్తా. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ పాస్తా. సో ముందుగా కడాయి తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకుంటే బెటర్. వేసుకొని ఈ పీసెస్ కట్ చేసుకున్నవి తీసుకొని స్టిర్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్. ఏదైనా బర్న్ట్లా అనిపిస్తే మాత్రం కొంచెం మీడియం టు హైలో అలా షిఫ్ట్ చేస్తూ మీరు ఫ్రై చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్ స్పీడ్స్ అప్ ద ఫ్రైయింగ్ అన్నమాట. దాని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి జార్లోకి తీసుకుంటారు. మిక్సీ చేసుకోవాలి. అందులోనే గార్లిక్ కొంచెం మళ్ళీ పెప్పర్ కూడా మీరు వేసి మిక్సీ పట్టి అది మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఫ్రై చేస్తారు. సో ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనో సీజనింగ్ కూడా వేసుకుంటారు. వేసుకొని బాగా కలిపి అది కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు మీరు పాస్తా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకున్నాక థిక్నెస్ బట్టి థిక్గా ఉంది